హే గైస్, ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అయితే రిలీజ్ అయింది. ఇంకా నెక్స్ట్ ఏంటి, కౌన్సిలింగ్ ప్రాసెస్. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ చాలా డిఫికల్ట్ అనుకుంటారు అందరూ, కానీ ఇది మీకు చాలా సింపుల్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అప్పుడే మీరు వెబ్ ఆప్షన్స్ కూడా ఫిల్ చేయాల్సి వస్తుంది, అంటే కాలేజ్ కూడా చూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ కాలేజ్ ఎలా చూస్ చేసుకోవాలి, మీ ర్యాంక్కి ఒక బెస్ట్ కాలేజ్ అనేది ఎలా చూస్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. సో ఈ వెబ్ ఆప్షన్ స్ట్రాటజీస్, మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇదంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. కౌన్సిలింగ్ ప్రాసెస్ని చాలామంది మీ ఎంసెట్ ఎగ్జామ్ కన్నా ఎక్కువ డిఫికల్ట్గా ఫీల్ అవుతారు, కానీ నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి అసలు కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూసుకోండి. మేబీ జూలై 15th అంటున్నారు ఏపీ ఎంసెట్ 2026 వాళ్ళకి. సో జూలై 15th అంటున్నారు కాబట్టి మీరు డేట్స్ రిలీజ్ అయిన వెంటనే ఆ డేట్, ఏ డేట్ రోజు ఆ డేట్ ఫస్ట్ డేనే చేసేసుకోండి. ఎలాగంటే రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలి కదా, అది ఫస్ట్ డేనే పే చేయండి. మీరు తర్వాత పే చేద్దాంలే అనుకుంటే నెట్వర్క్ ప్రాబ్లమ్స్ రావచ్చు, సర్వర్ డౌన్ అవ్వచ్చు, ఇలాగ అవ్వచ్చు. కాబట్టి ఫస్ట్ డే ట్రై చేయండి పే చేయడానికి. సో పే చేసిన తర్వాత మీరు ఆ రిసిప్ట్స్ని డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి, ఎందుకంటే మీకు ఫ్యూచర్లో యూజ్ అవ్వచ్చు అవి. కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీ. ఈ రిజిస్ట్రేషన్ ఫీకి మీకు ఈ డేట్ నుంచి ఈ డేట్ లోపల కంప్లీట్ చేసుకోవాలని ఇస్తారు. మీరైతే రిజిస్ట్రేషన్ ఫీని ఫస్ట్ డేనే కంప్లీట్ చేసుకోండి. ఎందుకు అంటే తర్వాత సర్వర్ లేకపోవచ్చు, నెట్వర్క్ లేకపోవచ్చు, ఇలాగ అవ్వచ్చు. కాబట్టి మీరు ఫస్ట్ డేనే పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోండి. అండ్ పేమెంట్ చేసేసిన తర్వాత మీరు ఆ పేమెంట్ చేసిన దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవడమో లేకపోతే డౌన్లోడ్ చేసుకోవడమో చేసి ఉంచుకోండి, ఎందుకంటే అది మీకు ఫ్యూచర్లో హెల్ప్ అవ్వచ్చు. స్టెప్ 2, సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర చాలామంది డౌట్ పడతారు. ఏదంటే ఆఫ్లైన్కి వెళ్ళి వెరిఫై చేయించుకోవాలా, హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్ళాలా అని చాలామందికి డౌట్. సో అందరూ హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్ళాల్సింది ఎవరంటే స్పెషల్ కేటగిరీ, స్పెషల్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేయించుకోవాలి. మిగతా వాళ్ళందరికీ ఆన్లైన్లోనే వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. అది ఎలాగంటే సాఫ్ట్ కాపీస్ని అప్లోడ్ చేయడము, అండ్ అలాగా కొన్ని ఆధార్ నెంబరు అండ్ మీ రేషన్ కార్డ్ నెంబరు ఇలాగ ఉంటుంది కదా, లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు, ఇలాంటివి నెంబర్స్ ఎంటర్ చేసి అండ్ సాఫ్ట్ కాపీస్ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. స్టెప్ 3, వెబ్ ఆప్షన్స్. మీరు ఇంత కష్టపడింది, ఇంత వెయిట్ చేసింది మొత్తం దీనికోసమే. మీరు కొన్ని కాలేజ్ని, బ్రాంచ్ని చూస్ చేసుకొని లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత సేవ్, ఫ్రీజ్ అని 2 ఆప్షన్లు ఉంటాయి. సేవ్ చేసుకుంటే మీకు వెబ్ ఆప్షన్స్ ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అని ఇచ్చుంటారు కదా, అప్పట్లో ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రీజ్ చేస్తే మీకు చేంజ్ ఆప్షన్ ఇచ్చిన రోజు మాత్రమే మీరు చేంజ్ చేసుకోగలరు. సో ఫస్ట్ మీరు సేవ్ చేసుకొని ఉంచుకోండి, తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డే ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు ఫ్రీజ్ చేసుకోండి కావాలంటే. అండ్ గైస్, మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా ఈ వెబ్ ఆప్షన్స్ అనేది కరెక్ట్గా పెట్టుకోకపోతే మీరు మంచి కాలేజ్ సీట్ అనేది మిస్ అవుతారు. సో అసలు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది స్ట్రాటజీ కావాలంటే లాస్ట్ వరకు ఈ వీడియోని చూసేయండి. లాస్ట్లో మీకు వెబ్ ఆప్షన్ స్ట్రాటజీ అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ 4, చేంజింగ్ వెబ్ ఆప్షన్స్. వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ గైస్, ఇంకోటి ఏంటంటే తెలంగాణ వాళ్ళకైతే మాక్ అలాట్మెంట్ అని ఇంకో ఆప్షన్ ఉంది. అది మన ఆంధ్రప్రదేశ్లో ఉందో లేదో నాకు తెలీదు. తెలంగాణ వాళ్ళకైతే మాక్ అలాట్మెంట్ అనేది అయితే ఒక ఆప్షన్ ఉంది. అదేంటంటే మీరు ఇచ్చిన కాలేజ్ లిస్ట్లో రిజల్ట్స్ వచ్చే ముందే మనకి ఈ కాలేజ్ రావచ్చు అనేది ఒక ఆప్షన్ ఉంది, మాక్ అలాట్మెంట్ అని. తర్వాత మనం చేంజ్ చేసుకోవచ్చు. సో అది మన ఆంధ్రప్రదేశ్లో ఉందో లేదో నాకైతే తెలియదు. తెలంగాణ వాళ్ళకైతే ఆప్షన్ అనేది యాడ్ చేశారు. స్టెప్ 5లో కాలేజ్ అలాట్మెంట్ రిలీజ్ అవుతుంది. కాలేజ్ అలాట్మెంట్ అంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో మీకు ఏ కాలేజ్ అయితే సూట్ అవుతుందో ఆ కాలేజ్ని మీకు అలాట్ చేస్తారు. ఒకవేళ మీకు ఏ కాలేజ్ అలాట్ కాకపోతే మీ ర్యాంక్కి తగ్గట్టు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు అని అర్థం. స్టెప్ 6, సెల్ఫ్ రిపోర్టింగ్. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఆన్లైన్లో చేయాల్సి వస్తుంది. అదే పోర్టల్లో మీకు రిజిస్ట్రేషన్ ఫీ, వెబ్ ఆప్షన్స్ అవన్నీ ఎక్కడ ఫిల్ చేస్తారో ఆ పోర్టల్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఫైనల్ స్టెప్కి అయితే వచ్చేసాము. స్టెప్ 7, రిపోర్టింగ్. ఇది ఆఫ్లైన్లో చేయాలి. మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అవుతుందో ఆ కాలేజ్కి వెళ్ళి అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి, ఒరిజినల్స్ మ్యాక్సిమం అడగరు, జెరాక్స్ కాపీస్ అనేది సబ్మిట్ చేసి, లైక్ ఏ సర్టిఫికేట్స్ కావాలి అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు కాలేజ్ అలాట్మెంట్ ఉంటుంది కదా, ఆ కాలేజ్ అలాట్మెంట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తుంటారు కదా, అది డౌన్లోడ్ చేసుకొని ఆ రెండింటిని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఆఫ్లైన్లో మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అవుతుందో ఆ కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేసి అడ్మిషన్ ఫీజ్ పే చేయాలి. అండ్ గైస్, మీకైతే వెబ్ ఆప్షన్ స్ట్రాటజీ అయితే చెప్తా అన్నా కదా, ఈ వెబ్ ఆప్షన్ స్ట్రాటజీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని, యూట్యూబ్ ఛానల్ని డైలీగా ఫాలో అయ్యే వాళ్ళకి చాలా బాగా అర్థమై ఉంటుంది ఇప్పటికే. వెబ్ ఆప్షన్ స్ట్రాటజీని
3 కేటగిరీస్గా డివైడ్ చేస్తున్నా. ఫస్ట్ వచ్చేసి టాప్ కాలేజెస్, సెకండ్ వచ్చేసి రియలిస్టిక్ కాలేజెస్, థర్డ్ వచ్చేసి సేఫ్ కాలేజెస్. ఇప్పుడు కేటగిరీ 1 టాప్ కాలేజెస్లో మీకు ఏ ర్యాంక్ వచ్చినా కానివ్వండి, టాప్ కాలేజెస్లో మీకు ఏ బ్రాంచ్ అయితే కావాలో ఆ బ్రాంచ్ని ఆప్షన్ పెట్టుకుంటూ రండి. ఇవే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్, అంటే ఇవి ఫస్ట్ కేటగిరీ. సెకండ్ వచ్చేసి మీ ర్యాంక్కి రియలిస్టిక్గా ఉండేది. సపోజ్ మీ ర్యాంక్ 12K అనుకోండి 12K వస్తే ఏం చేస్తారంటే లైక్ 11K టు 13K ఇలాగ ఉంటాయి కదా ఆప్షన్స్, అవి మీ ర్యాంక్కి రియలిస్టిక్గా ఉండేవి. ఆ ఆప్షన్స్ చూస్ చేసుకొని సెకండ్ కేటగిరీలో పెట్టుకోండి. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసి సేఫ్ కాలేజ్, మీ ర్యాంక్కి ఈజీగా ఈ కాలేజ్ సీట్ వచ్చేస్తుంది అనుకునే కాలేజ్. ఫర్ సపోజ్ మీ ర్యాంక్ 12K అనుకుంటే బిలో అంటే 20K బిలో ఉండేవన్నీ చూస్ చేసుకోండి. అంటే అన్నీ అంటే మీకు ఈ కాలేజ్ బాగుంటుంది అనుకుంటారు కదా, 12K టు 20K ఉండేవన్నిటిలో ఈ కాలేజ్ బాగుంది అనుకుంటారు కదా, ఆ కాలేజ్లో మీకు నచ్చిన బ్రాంచ్ని చూస్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినట్టే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఫస్ట్లో టాప్ కాలేజెస్, అండ్ తర్వాత రియలిస్టిక్ కేటగిరీలో ఉండేవి, అండ్ తర్వాత సేఫ్ కేటగిరీలో ఉండేవి, ఇవి చూస్ చేసుకొని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. మీకు ఇంకా చాలా టైం ఉంది కౌన్సిలింగ్కి. సో ఆ టైంలో మీరు కాలేజ్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. మీకు అప్పుడు ఈజీ అయిపోతుంది, కంగారు పడకుండా ఈజీగా పెట్టేసుకోగలరు. అండ్ గైస్, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సిమిలర్ నేమ్స్తో కాలేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, AUCE దీని కోడ్, అండ్ ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ దీని కోడ్ వేరేది ఉంటుంది. సో ఇలాగా కాలేజ్ నేమ్స్ అనేవి సిమిలర్గా ఉంటాయి. మీరు కోడ్స్ కానీ గుర్తులేకపోతే ఒక కాలేజ్లో పెట్టబోయి ఇంకో కాలేజ్లో పెడతారు. సో మీరు కాలేజ్ నేమ్స్ సిమిలర్గా ఉండేవి కొన్ని లైక్ అలా ఉంటాయి కాబట్టి ఆ కోడ్స్ అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఏ కాలేజ్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజ్కి కోడ్ కూడా ముందే నోట్ చేసి పెట్టుకోండి. అండ్ గైస్, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్, వెబ్ ఆప్షన్ స్ట్రాటజీస్ ఇవన్నీ. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఒకవేళ కామెంట్ చేయలేకపోతే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తాను. సో అది ఓపెన్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా నేను రిప్లై ఇస్తాను.